చేతగానివాడా? దేవుడు శక్తి లేనివాడా? దేవుడు అసమర్థుడా? ఒక దురాత్మనే పారద్రోల లేకపోతే ఆ దేవుణ్ణి నమ్ముకుని మనం ఏం చేయగలుగుతాము? అలాంటి దేవుణ్ణి నమ్ముకుని నీకేం ప్రయోజనం? నేను ప్రకటించే దేవుణ్ణి నమ్మినప్పుడు నీ బ్రతుకులు అద్భుతం జరగనప్పుడు నువ్వు ఇంతకు ముందు నమ్ముకున్న వాళ్ళే గొప్పగా నీకు అనిపిస్తారు. కానీ ఇంతకు మునుపు నువ్వు చేసిన భక్తి నీకు నిష్ప్రయోజనమై నీకు నెమ్మది లేకుండా ఉంటే నేను ప్రకటించే దేవుని దగ్గరకు రా. ఆయన నీ బ్రతుకులు అద్భుతం చేయగల శక్తిమంతుడు, ఆయన సమర్థుడు. ఇశ్రాయేలీయులు చేసిన మంచి పని ఏమిటంటే యెహోవా దేవుని మందసాన్ని తెచ్చుకున్నారు. వాళ్ళు చెయ్యని పని ఏమిటంటే ఆ మందసము మీదకి దిగి వచ్చే దేవుణ్ణి మాత్రము వాళ్ళు ఇంకా చేర్చుకోలేదు. చాలా పర్యాలు మనం చేసే పొరపాటు ఏంటంటే కూటం పెట్టుకుంటాం ఇంట్లో. పాస్టర్ గారు వచ్చి కూటం పెట్టి చివరి ప్రార్థన అయ్యేదాకా కూటం పెట్టేవాళ్ళు కూర్చోరు. వీళ్ళు రారు ప్రార్థనలోకి. ఏంటి వీళ్ళ ఆలోచన? కూటం పెట్టాంగా దేవుడే చేస్తాడు. ఏం చేస్తాడు దేవుడు? నువ్వు చెయ్యాల్సింది ఒకటి ఉంది. నువ్వు చూడవలసింది ఆ మందసాన్ని కాదు, మందసం మీదకు దిగి వచ్చే దైవ శక్తిని నమ్మాలి. నువ్వు చూడాల్సింది కూటాల వైపు కాదు, మనుషుల వైపు కాదు, అద్భుతం జరిగించే దేవుని వైపు నువ్వు చూడగలిగితే, ఆ దేవుణ్ణి నీ ఇంట్లోనికి తెచ్చుకోగలిగితే